హే ఎవ్రీవన్, పిషే హియర్ ఆన్ పాకెట్ టెక్. ఈ వీడియోలో మనం మ్యాక్ OS 11 బిక్సర్లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. అండ్ అలానే ప్రీవియస్ వర్షన్ విచ్ ఈస్ క్యాటలీనాకి అండ్ బిక్సర్ OSకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలానే బిక్సర్ OS ఏ మ్యాక్ బుక్స్కి కంపాటబుల్గా ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అండ్ మై ఫేవరెట్ ఫీచర్ వచ్చేసి my favorite sound which is classic Mac startup sound. సో ఫస్ట్ ఫైండర్స్లో చూసుకుంటే మనకి UI అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, బట్ ఫంక్షనాలిటీస్ మాత్రం సేమ్గా ఉంటాయి. సో మీరు పైన చూడొచ్చు ఐకాన్స్ కానీ సెర్చ్ కానీ మనకి ఇవంతా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా మూవ్ అయిపోయింది. అదే ప్రీవియస్ క్యాటలీనా వర్షన్లో చూసుకుంటే కనుక అవి మనకి బ్లాక్స్గా ఉండేవి. సో మనం బ్లాక్ థీమ్ ఆర్ వైట్ థీమ్ సెట్ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి అపీరియన్స్లో డార్క్ మోడ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ దట్ సో దట్ మనకి థీమ్ అంతా బ్లాక్లోకి చేంజ్ అయిపోతుంది. సో మీరు బ్లాక్ థీమ్లో చూసుకున్నా కానీ ఫైండర్స్ పైన అంతా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో సెకండ్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి మనం కింద డాక్లో చూస్తామండి, కింద ఐకాన్స్ అన్ని మనకి కంప్లీట్గా షేప్ చేంజ్ చేశారు. ప్రీవియస్గా చూసుకుంటే మనకి ఐకాన్స్ అన్ని సర్క్యులర్లో ఉండేవి, బట్ ఇప్పుడు వచ్చేసి స్క్వేర్ షేప్లోకి చేంజ్ చేశారు. మీరు లాంచ్ ప్యాడ్ చూస్తే కనుక ప్రీవియస్ క్యాటలీనా వర్షన్లో లాంచ్ ప్యాడ్లో మనకి ఒక రాకెట్ లాగా ఉండేది, బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి హోమ్ బటన్లో మీ రిమైనింగ్ ఐకాన్స్ అన్ని చూపిస్తుంది కదా, సేమ్ అలాగే మనకి 9 స్క్వేర్స్ ఆఫ్ ఐకాన్స్ చూపిస్తుంది. యాపిల్ ఇన్బిల్డ్ యాప్స్ అన్ని మనకి స్క్వేర్ షేప్లోకి డిజైన్ చేశారు. థర్డ్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి బిక్సర్ OSలో విడ్జెట్స్ని యాడ్ చేశారు. మీరు టాప్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి డేట్ అండ్ టైం ఉంటుంది కదా, సో అక్కడ క్లిక్ చేస్తే మనకి విడ్జెట్స్ ఓపెన్ అవుతాయి. లేదు అంటే ట్రాక్ ప్యాడ్ మీద మనం 3 ఫింగర్స్తో స్వైప్ చేస్తే కనుక మనకి విడ్జెట్స్ ఓపెన్ అవుతాయి. సో చూసారు కదా మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ విడ్జెట్స్ ఉన్నాయన్నమాట. సేమ్ మనకి iOS 14 అండ్ iPadOS 14లో మనం ఎలా అయితే హోమ్ స్క్రీన్ మీదకి విడ్జెట్స్ యాడ్ చేసుకున్నామో ఇక్కడ కూడా మనం అలాగే విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. కింద చూసుకుంటే ఇంపోర్ట్ అని ఉంటుంది కదా, క్లిక్ దట్ సో దట్ మనకి వేరియస్ విడ్జెట్స్ని యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో లైక్ క్యాలెండర్, క్లాక్, నోట్స్, ఫొటోస్, పాడ్కాస్ట్, స్క్రీన్ టైమ్, స్టాక్స్ అండ్ వెదర్. సో ఈ విడ్జెట్స్లో కూడా మనకి టోటల్ 3 సైజెస్ ఉంటాయన్నమాట, స్మాల్, మీడియం, లార్జ్. సో నాకు వచ్చేసి ఈ వెదర్ యాప్ బాగా నచ్చింది, ఎందుకంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు సడన్గా వెదర్ ఎలా ఉంది అని చూసుకోవాలి అంటే ట్రాక్ ప్యాడ్ మీద మనం 3 ఫింగర్స్తో స్వైప్ చేస్తే మనకి వెదర్ విడ్జెట్ ఓపెన్ అయిపోతుంది. సో దీంట్లో కూడా మనకి స్మాల్, మీడియం, లార్జ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ నోటిఫికేషన్ ఫీచర్. గ్రూప్ నోటిఫికేషన్ అంటే తెలిసిందే కదా, ఫర్ సపోజ్ మీకు డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి మెసేజెస్ వస్తే అవన్నీ ఒక గ్రూప్గా చూపిస్తాయి. సో మనకి గ్రూప్ నోటిఫికేషన్స్ అన్ని నోటిఫికేషన్ సెంటర్లో చూపిస్తుంది. సో ఒకసారి ఇప్పుడు నేను ఎయిర్ డ్రాప్ చేస్తున్నాను. సో చూసారు కదా ఎయిర్ డ్రాప్ వచ్చింది. మనకి ఎయిర్ డ్రాప్ కంప్లీట్గా డిఫరెంట్ ట్రాన్సిషన్స్తో వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ సేవ్ చేసుకోవాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, సేవ్ టు డౌన్లోడ్స్ ఆర్ సేవ్ టు ఫొటోస్. ఒకసారి మనం డౌన్లోడ్స్కి సేవ్ చేసి చూద్దాం. సో చూసారు కదా నేను డౌన్లోడ్ చేయగానే మనకి ట్రాన్సిషన్ అయితే డిఫరెంట్గా ఉంది. సో ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఐఫోన్స్లో బాగా ఫేమస్ అయిన కంట్రోల్ సెంటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు టాప్ బార్లో చూస్తే మనకి కంట్రోల్ సెంటర్ ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ దట్. సో మనకి ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ చూపిస్తాయి అనమాట, సేమ్ లైక్ ఐఫోన్ లాగా. సో ఇక్కడ చూడొచ్చు మనకి డిస్ప్లే బ్రైట్నెస్ రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనం సౌండ్ కూడా ఇక్కడ కంట్రోల్ సెంటర్ నుంచే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా మ్యూజిక్ వింటుంటే కనుక మనకి టాస్క్ బార్లో అక్కడ నౌ ప్లేయింగ్ అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో ఏం వీడియో ప్లే అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ నుంచే చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కంట్రోల్ సెంటర్ని కంప్లీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఫర్ సపోజ్ ఎయిర్ డ్రాప్స్ని కస్టమైజ్ చేయాలి అనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనం టాస్క్ బార్లోకి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ మిర్రరింగ్. ప్రీవియస్గా మనం స్క్రీన్ మిర్రరింగ్ చూసుకుంటే ఎయిర్ ప్లే మోడ్గా మనకి టాస్క్ బార్లో ఉండేది, బట్ ఫ్రమ్ బిక్సర్ OS మనకి ఈ స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్ వచ్చేసి కంట్రోల్ సెంటర్లో ఉంటుంది. సో నెక్స్ట్ నాకు బాగా నచ్చిన ఫీచర్ వచ్చేసి కీబోర్డ్ లేఅవుట్. అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ మనం ప్రీవియస్గా కీబోర్డ్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే లైక్ F8 ఆర్ F7 ప్రెస్ చేసేవాళ్ళం, లేదు టచ్ బార్ ఉన్న మ్యాక్ యూజర్స్ ఉంటే టచ్ బార్ యూజ్ చేసుకొని బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకునేవాళ్ళు. బట్ ఫ్రమ్ నౌ ఆన్ మనం కంట్రోల్ సెంటర్ నుంచే కీబోర్డ్ బ్రైట్నెస్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ఫీచర్ బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కంట్రోల్ సెంటర్ని కంప్లీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఎలానో ఒకసారి చూద్దాం. గో టు సెట్టింగ్స్. సో సెట్టింగ్స్లో మనకి డాక్ అండ్ మెనూ బార్ ఉంటుంది, క్లిక్ దట్. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి నోటిఫికేషన్ సెంటర్లో చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట, లైక్ వైఫై, బ్లూటూత్, ఎయిర్ డ్రాప్, డు నాట్ డిస్టర్బ్. సో వీటిలో మీరు ఏ ఫీచర్ అయినా సరే మనం కంట్రోల్ సెంటర్లోకి యాడ్ చేసుకోవచ్చు.
సో నేనైతే ఇప్పుడు యాక్సెసిబిలిటీ షార్ట్ కట్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు చూసారు కదా షో ఇన్ కంట్రోల్ సెంటర్ అని ఉంటుంది, క్లిక్ దాట్. చూసారు కదా బాటంలో మనకి యాక్సెసిబిలిటీ అండ్ షార్ట్ కట్స్ యాడ్ అయిపోయింది. అదే మనం షో ఇన్ కంట్రోల్ సెంటర్ రిమూవ్ చేసేస్తే కనుక మనకి కంట్రోల్ సెంటర్లో నుంచి రిమూవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు బ్యాటరీని యాడ్ చేద్దాం. బ్యాటరీలో అయితే మనకి టోటల్గా 3 ఆప్షన్స్ ఉన్నాయి, షో ఇన్ మెనూ బార్, షో ఇన్ కంట్రోల్ సెంటర్ అండ్ షో పర్సంటేజ్ అని. సో ఇప్పుడు ఒకసారి చూస్తున్నారు కదా, నేను పర్సంటేజ్ పెట్టి చూసుకుంటే మనకి ఇమీడియట్గా పర్సంటేజ్ చూపిస్తుంది. సో నాట్ ఓన్లీ బ్యాటరీ అండి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సఫారీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి స్టార్ట్ పేజ్ని అయితే కంప్లీట్గా రీమోడల్ చేశారు. సో మనకి ఫేవరెట్స్ ఉంటుంది, ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ ఫోల్డర్ ఉంటుంది అండ్ అలానే ప్రైవసీ రిపోర్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో బాటమ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఒక టూల్ బార్ ఉంటుంది, క్లిక్ దాట్. సో ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనకి ఫేవరెట్స్ కానీ ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ కానీ ఏవైనా స్టార్ట్ పేజ్లో నుంచి తీసేయాలి అనుకుంటే మనం ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ నా స్టార్ట్ పేజ్ మీద వద్దు అనుకుంటున్నాను, సో క్లిక్ దట్. సో చూసారు కదా ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ అయితే మనకి స్టార్ట్ పేజ్ మీద నుంచి రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ అలానే మనం ప్రైవసీ రిపోర్ట్, సో మనకి ఏది కావాలి అంటే అది అన్చెక్ చేసేసుకుంటే మనకి అవన్నీ రిమూవ్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్టార్ట్ పేజ్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద బాటంలో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే మనకి వేరియస్ బ్యాక్గ్రౌండ్ ఫాంట్స్ ఉంటాయన్నమాట. సో ఫర్ సపోజ్ ఈ పాండా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఈ ఎల్లో కలర్ది చూస్తున్నారా మనకి అన్ని ఫుడ్ ఐటమ్స్, బేగల్ ఉంది, లైక్ డోనట్, టాకోస్, పిజ్జా, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా డిఫరెంట్ ఉన్నాయి. అంతేకాదు మీరు మీ ఓన్ వాల్ పేపర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, క్లిక్ దాట్. సో ఇవైతే నా డెస్క్టాప్ మీద ఉన్న పిక్చర్స్. మీకు ఏ పిక్చర్ కావాలి అంటే మీరు ఏ ఫోల్డర్లో ఉందో వెళ్ళి ఆ ఫోల్డర్ నావిగేట్ చేసుకొని ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ నౌ నేనైతే ఈ బిక్సర్ గ్రాఫిక్స్ని పెట్టాలి అనుకుంటున్నాను. సో సో చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే చేంజ్ అయిపోయింది అండ్ నవ్ ఇట్ మ్యాచెస్ మై వాల్ పేపర్ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో చూస్తే మనకి ఇవన్నీ ప్రీవియస్ వర్షన్లో బ్లాక్స్గా ఉండేవి, బట్ బిక్సర్ ఓఎస్లో ఇవన్నీ కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా చేంజ్ చేసేసారు. సో నెక్స్ట్ మీరు కనుక సఫారీలో డిఫరెంట్ ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉంటే, ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్ట్ పేజ్, యూట్యూబ్, యాపిల్ అని 3 ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. యూట్యూబ్ ట్యాబ్ మీదకి మనం కర్సర్ పెట్టగానే మనకి యూట్యూబ్ అంతా ప్రివ్యూ చూపిస్తుంది. సో ఆ పేజ్లో ఏం ఓపెన్ అయ్యి ఉంది అనేది అంతా మనకి ఒక చిన్న ప్రివ్యూ లాగా చూపిస్తుంది. సో ఒకసారి యాపిల్ మీద చూద్దాం. యాపిల్ మీద చూడొచ్చు మనకి చిన్న ప్రివ్యూ, యాపిల్ మెయిన్ పేజ్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో స్టార్ట్ పేజ్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి స్టార్ట్ పేజ్ కాబట్టి ఎటువంటి డేటా ఉండదు, అందుకనే స్టార్ట్ పేజ్ అని చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను apple.comలో ఉన్నాను. సో మీరు ఇక్కడ సర్చ్ బార్కి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ప్రైవసీ రిపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ మిమ్మల్ని ఎంతమంది ట్రాక్ చేస్తున్నారనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నన్ను ఎవరు ట్రాక్ చేయట్లేదు. ఒకసారి యూట్యూబ్లో చూద్దాం. సో యూట్యూబ్, సో చూసారు కదా యూట్యూబ్లో అయితే కంప్లీట్గా 2 పీపుల్ నన్ను ట్రాక్ చేస్తున్నారు. సో మనకి ట్రాకింగ్ ఫీచర్ నేను ఎలా వర్క్ అవుతుంది అనేది iOS 14 ఫీచర్స్లో మెన్షన్ చేశానండి. సేమ్ అలానే మనకి బిక్సర్ ఓఎస్లో కూడా వర్క్ అవుతుంది. బిక్సర్ ఓఎస్లో సఫారీని అప్డేట్ చేసిన తర్వాత నా పర్సనల్ యూసేజ్లో నాకు ఇది చాలా ఫాస్ట్గా అండ్ స్మూత్గా ఉంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం బిక్సర్ ఓఎస్లో సఫారీలో ఎక్స్టెన్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. గో టు యాప్ స్టోర్. సో మనకి లెఫ్ట్ సైడ్ వేరియస్ ఫోల్డర్స్ ఉంటాయి, క్లిక్ కేటగిరీస్. సో కేటగిరీస్లో చూసుకుంటే మనకి ఇక్కడ సఫారీ ఎక్స్టెన్షన్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది, క్లిక్ దాట్. సో ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ చూపిస్తాయండి. సో మీకు ఏ ఎక్స్టెన్షన్ కావాలి అంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇప్పుడు మనం గ్రామర్లీ యాడ్ చేసి చూద్దాం. గెట్ ఇన్స్టాల్. మీరు ఏ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటారో అప్పుడు మనకి అవన్నీ ఎక్స్టెన్షన్స్లో చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, క్లిక్ దాట్. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు టర్న్ ఆన్ ఎక్స్టెన్షన్స్ అని అడుగుతుంది. పర్మిషన్స్ని అలౌ చేయాలి, టర్న్ ఆన్. సో చూసారు కదా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ గ్రామర్లీ. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఫొటోస్లో అయితే మేజర్ అప్డేట్ చేశారు. సో ఒకసారి ఏంటో చూద్దాం. సో మనకి గ్యాలరీలో ఫ్యూ పిక్చర్స్ చూపిస్తాయి కదా. సో నాకైతే ఇక్కడ 2 పిక్చర్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రీవియస్ వర్షన్లో అయితే ఓన్లీ మనం ఫొటోస్ని క్రాప్ చేయగలం, లేకపోతే ఫ్లిప్ చేసుకోగలం. బట్ ఫ్రమ్ నౌ ఆన్ మనం మ్యాక్బుక్లో నుంచే ఫొటోస్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో ఎడిట్ అని చూపిస్తుంది కదా, క్లిక్ దాట్. సో చూసారు కదా మనకి సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీ ఫోటో లైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కలర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఒక బార్ కనిపిస్తుంది, డ్రాగ్ అండ్ డ్రాప్. సో చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. సో లైట్ కూడా అంతే, బ్రైట్గా కావాలా లేకపోతే లైట్గా కావాలా అనేది కూడా మనం ఇక్కడ నుంచే అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ వచ్చేసి రీటచ్, అంటే లైక్ ఫర్ సపోజ్ ఏదైనా బ్లెమిషెస్ కానీ ఏమైనా ఉంటే మీరు రీటచ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఈ రీటచ్ టూల్ యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటివి మనకి సో మెనీ టూల్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా మనకి ఆటో మోడ్ కూడా ఉంటుంది. సో మన ఫోటోని ఆటోమేటిక్గా అదే అనలైజ్ చేసేస్తుంది. సో చూసారు కదా, ఆటో ఎన్హాన్స్. సో మీరు కనుక iOSలో ఫొటోస్ ఎడిట్ చేస్తుంటే మనకి ఫిల్టర్స్ ఉంటాయి, లైక్ వివిడ్, క్రోమ్, డిఫరెంట్ ఫీచర్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టాప్లో మనకి అడ్జస్ట్, ఫిల్టర్స్, క్రాప్ అని చూపిస్తుంది. సో ఈ ఫిల్టర్స్ క్లిక్ చేస్తే మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ వివిడ్ వార్మ్, వివిడ్ కూల్ అండ్ డిఫరెంట్ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ క్రాప్, మీ అందరికీ తెలిసిందే. సో మనం క్రాప్ చేసుకోవచ్చు ఇమేజ్ని, అండ్ అలానే ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇవైతే ఫ్యూ ఫీచర్స్ ఆన్ మ్యాక్ ఓఎస్ బిక్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మ్యాక్ బిక్సర్ ఓఎస్ ఏటికి సపోర్ట్ చేస్తుందో చూద్దాం. మీ దగ్గర కనుక ఐమ్యాక్ ఆర్ మ్యాక్ మినీ విచ్ ఈస్ 2014 ఆర్ లేటర్ వర్షన్ ఉంటే కనుక ఆ డివైజెస్కి వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో అండ్ మ్యాక్ ప్రో ఉంటే కనుక 2013 ఆర్ లేటర్ డివైజెస్కి మనకి బిక్సర్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐమ్యాక్ ప్రో ఉంటే కనుక 2017 ఆర్ లేటర్ వర్షన్స్కి సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్బుక్లో చూసుకుంటే కనుక 2015 ఆర్ లేటర్ డివైజెస్లో మనకి బిక్సర్ ఓఎస్ సపోర్ట్ ఉంటుంది. సో చూసారు కదండి, బెస్ట్ ఫీచర్స్ ఆన్ బిక్సర్ ఓఎస్. నాకు పర్సనల్గా అయితే విడ్జెట్స్ యాడ్ చేసే ఫీచర్ బాగా నచ్చింది. సో ప్రీవియస్గా అయితే నేను నోటిఫికేషన్ ప్యానల్ అసలు యూజ్ చేసేదాన్నే కాదు, బట్ ఇప్పుడు ఈ విడ్జెట్స్ చూస్తుంటే చాలా కూల్గా ఉంది. కమింగ్ అప్ వర్షన్స్లో అయితే నేను ఆ విడ్జెట్స్ హోమ్ స్క్రీన్ మీదకి డ్రాగ్ చేసే ఆప్షన్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇట్ వుడ్ బి సో కూల్. సో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ అలానే యాపిల్ రీసెంట్గా రిలీజ్ చేసిన M1 చిప్స్తో వస్తున్న మ్యాక్బుక్స్ విచ్ ఆర్ మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో అండ్ మ్యాక్ మినీ, ఈ 3 డివైజెస్లో మీరు పాకెట్ టెక్లో ఏ డివైస్ అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో. నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోల్ పెడతాను. సో మీ ఆప్షన్ ఏంటి అనేది గో అండ్ ఓట్ దేర్. సో చూసారు కదండి, ఇదైతే ద బెస్ట్ ఫీచర్స్ అండ్ ద లేటెస్ట్ ఫీచర్స్ ఆన్ మ్యాక్ ఓఎస్ బిక్సర్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో నన్ను చాలా మంది నా డే లైఫ్ ఎలా ఉంటుంది, నేను ఏం చేస్తాను అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. నాకు పాకెట్ టెక్కే కాదు, ఐ హ్యావ్ అనదర్ ఛానల్ విచ్ ఈస్ కాల్డ్ జయతి పువాడ. దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ట్రావెల్ అండ్ వ్లాగ్స్. మీరు కనుక ఆ ఛానల్ చూడాలి అనుకుంటే ఆ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు జయతి పువాడ as well. Thank you so much for watching. Bye. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడ.